తెలంగాణకు పెట్టుబడుల వరద పారించాలనే లక్ష్యంతో జపాన్లో బిజీగా పర్యటిస్తోంది సీఎం రేవంత్ సర్కార్. 4 రోజులుగా జపాన్లోనే ఉంది తెలంగాణ రైజింగ్ బృందం. ఇంతకీ ఈ టీం ఇవాళ ఎక్కడెక్కడ పర్యటించింది, ఏమేం ఒప్పందాలు జరిగాయి? జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యుషు నగరాన్ని సందర్శించింది. నగర మేయర్ కజుహిసా టకేచిని తెలంగాణ బృందం కలిసింది. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరమే ఈ కితాక్యుషు. అక్కడి గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. కాని ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. ఆ నగరం అంతగా ఎలా అభివృద్ధి చెందింది, ఎలాంటి ప్రణాళికలు అమలు చేశారు అన్న వివరాలను తెలుసుకుంది తెలంగాణ బృందం. మురసాకి రివర్ మ్యూజియంతో పాటు ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ని కూడా సందర్శించింది రేవంత్ టీం. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జపాన్లోని 2 ప్రముఖ సంస్థలైన టర్న్, రాజ్ గ్రూప్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలతో హెల్త్ కేర్తో పాటు పలు రంగాల్లో జపాన్ సహకారాన్ని విస్తరించనుంది. ఈ ఒప్పందాలతో ఆరోగ్య రంగంలో 200, ఇంజనీరింగ్లో 100, టూరిజంలో 100, నిర్మాణ రంగంలో 100 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. టోక్యో చేరిన తొలి రోజే జపాన్ పారిశ్రామిక దిగ్గజం మార్బెనీ కార్పొరేషన్తో భారీ ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలోని 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. ప్రారంభ దశలోనే 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఈ పార్కు ద్వారా మరిన్ని జపాన్ మల్టీనేషనల్ కంపెనీలొచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 30,000కు పైగా ఉద్యోగాలు కల్పించబడే అవకాశముందని ప్రభుత్వం చెబుతోంది. టోక్యోలోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. అనుబంధ సంస్థ అయిన క్రంచిరోల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్తో రేవంత్ భేటీ అయ్యారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ని హబ్గా అభివృద్ధి చేయాలని సీఎం ప్రతిపాదించారు. 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న రేవంత్ టీం లక్ష్యాన్ని సాధించగలుగుతుందా లేదా అనేది చూడాలి.